ఇప్పుడే అఖండ తాండవం చూడడం జరిగింది. ఒకటే చెప్తున్నా డైరెక్టర్స్కి, బాలయ్య బాబుని ఇంతకన్నా రూత్లెస్గా, ఇంతకన్నా వైలెంట్గా, ఇంతకన్నా బ్రూటల్గా చూపించిన డైరెక్టర్స్కి లైఫ్ టైం సెటిల్మెంట్. అసలు మూవీ చూసినట్లేదు, ఒక దేవాలయానికి వెళ్ళి వచ్చినట్టుంది. ఫస్ట్ 30 మినిట్స్ బాలయ్య డైలాగ్స్, ప్రీ ఇంటర్వెల్ సీను అండ్ లాస్ట్ 30 మినిట్స్ అయితే మీరు ఎక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అంత డివోషనల్గా, అంత బ్రూటల్గా ఉంది సినిమా. అఖండాకి మించి ఉంది ఈ సినిమా. చెప్తున్నా కదా, ఇది ఎలాంటి నెగిటివ్ రివ్యూస్, ఎలాంటి యావరేజ్ మూవీ అని ఎవ్వరు పట్టించుకోకండి. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. బోయపాటిని నిజంగా బాలయ్య బాబుని ఇంత మంచిగా చూపెట్టడం బోయపాటికే చెల్లింది. వరుసగా వాళ్ళకి 5వ బ్లాక్ బస్టర్ హిట్. రేపటి నుంచి థియేటర్లో మీకు టికెట్ ముక్క దొరికితే ఒట్టు. సీరియస్లీ చెప్తున్నా, లాస్ట్ 30 మినిట్స్ అయితే వన్ ఆఫ్ ద డికెట్ మూవీ అని చెప్పచ్చు. ఈ డికెట్లో లాస్ట్ 30 మినిట్స్ క్లైమాక్స్ అయితే అసలు ఒక మీకు సింపుల్గా చెప్పాలంటే అమ్మోర్ సినిమా ఉంది కదా, లాస్ట్ రమ్యకృష్ణ పెర్ఫార్మెన్స్, ఆ రేంజ్లో బాలయ్య పెర్ఫార్మెన్స్ ఉంటుంది. బాలయ్య పెర్ఫార్మెన్స్ని అసలు ఈ ఏజ్లో కూడా అసలు అంత వైలెంట్గా, అంత బ్రూటల్గా, అంత సర్కాస్టింగ్గా చేయడం అనేది చాలా అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్.